పుష్ప బావా, పుష్ప ఇందు, బావా. మనం ఇంకా ఈ హోటల్లో ఉండొద్దులే, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పదమ్మా. జాన్సమ్మ చెప్పినట్టు ఈయనలో ప్రేమ నిజంగానే ఉంది, కానీ ఆయన బయటికి చూపించట్లేదు. ఆయనే మోసం చేసుకుంటున్నారు. ప్రేమ బయటికి తేగలిగితేనే రవి సార్ మారతారు. బంగారి, ఏం ఆలోచిస్తున్నావు? రా వెళ్దాం. ఇందు పాప, నీకేం కాలేదు, బాగున్నావు నువ్వు, సరేనా? ఇదిగోమ్మా, నీళ్లు తాగు. ఏమైనా తింటావా? వద్దు. ఇందు ఒంటరిగా పోదు బావా. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఒక మనిషిని తీసుకుని వెళ్తుంది. తనలో ఎప్పుడు ఆ చిన్న కన్సర్న్ అయితే ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు ఇది జరగలేదు బావా. ఇందు పాప, లిఫ్ట్ లోపలికి ఎందుకు వెళ్ళావు? ఎవరు నిన్ను తీసుకెళ్లారు? తను అక్క లిఫ్ట్ లోపల. తను లిఫ్ట్ లోపల నువ్వు ఉన్నావంటుంది. అయ్యో, నేను లిఫ్ట్ లో లేనే, నేను పోనేలేదు బావా. ఇందు పాప, అక్క లిఫ్ట్ లో లేదంట కదా, మరి నువ్వు ఎందుకు లిఫ్ట్ లోకి వెళ్ళావు? వెన్నెల అక్క. వెన్నెల, ఇందు పాపతో నువ్వేమైనా చెప్పావా? లేదే, నేనేం చెప్పలేదే. వెన్నెల, ఇందు అబద్ధం చెప్పదు, నువ్వు నిజం చెప్పు. అయ్యో, నేనేం చెప్పలేదు బావా. తను బంగారి వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళాను. నేను అసలు తన దగ్గరే లేను. నీకు కొంచెమైనా బుద్ధుందా? తను చిన్నపిల్ల అని తెలుసు కదా, మరి తను నువ్వు ఎలా వదిలేసి వెళ్ళిపోతావు? అంటే బావా, అది నేను... చిన్నపిల్ల ఎంత భయపడిందో చూసావా? వెన్నెల, ఎప్పుడు నీ గురించి ఆలోచించడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. వదిలేండి, ఇందుకేం కాలేదు కదా. ఏంటి ఏం కాలేదు కదా? ఇందుకు ఈరోజు ఏమైనా... అదేం కాలేదు కదా. అయినా ఎందుకలడు ఇంత గొడవ చేస్తున్నావు ఇక్కడ? ఆ పాప మైండ్ కొంచెం సరిగా లేదని చెప్పి అందరికి తెలుసు కదా. తనని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదని కూడా తెలుసు కదా. మరి ఎందుకు వెళ్ళారు ఒంటరిగా వదిలేసి? చేయాల్సిన తప్పంతా మీరు చేసేసి ఇప్పుడు తనని మాత్రం పట్టి అడిగితే ఏం చేస్తుంది? ఇందు, ఏం కాలేదమ్మా, ఓకే? ఇక్కడున్న అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, ఇందుకి మీ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే అది ఎవరైనా లెక్క చేయను. వెన్నెలా, 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 నిజంగానే నువ్వు విందుని అక్కడే ఉండమని చెప్పావా? ఏంటి అన్నా, నువ్వు నన్నే అనుమానిస్తున్నావు. నేనేమైనా తనని లిఫ్ట్ లోపలికి పంపించానా? పాపమన్నా, తనకు అసలే మైండ్ బాగోలేదు. తనకి ఎవరైనా అలా చెయ్యాలి అనుకుంటారా? నేను తనకి ఏమైనా అవుతుందేమోనని ఎంతసేపు భయపడ్డానో తెలుసా? వీడొకడు. ఒక్క నిమిషం ఉండండి, నేనొకటి పెడతాను, తిని చూడండి. ఎలా ఉంది అని చెప్పండి.
ఏంటి బంగారి, నువ్వే ఇదంతా చేసావా? ఏంటిది? అవునమ్మా, నేనే అది చేశాను. అది నల్లేరు చట్నీ అమ్మా. అలాగా? కొత్తగా ట్రై చేశాను. ఎలా ఉంది అని తిని చెప్పండి. ఈ ఫ్యామిలీకి కరెక్ట్ కోడలు అని ప్రూవ్ చేసుకున్నావు నువ్వు. కొత్తగా భలే చేస్తున్నావే. మీనా, ఏంటి నువ్వేమీ మాట్లాడడం లేదు? సూపర్గా ఉందని చెప్పలేము. పర్వాలేదు, తినొచ్చు. మ్మ్? హ్మ్. ఆ నాకు 2 దోశలు వేయవా? సరే అత్త, వేస్తేస్తాను. పల్చగా వేయి, మందంగా ఉంటే నాకు నచ్చదు. ఆ. ఏమండి, మీరు భోజనానికి రండి. దోశలు వేస్తున్నాను, తిందురు. నేను బయట తినేసానులే. అబద్ధం చెప్తున్నాడు. వాడేం తినేసి రాలేదు. ఇలా భోజనం అవాయిడ్ చేసి వెళ్లేంతగా కోపం ఎందుకు అర్థం కావటం లేదు. అత్తయ్య, మీరు తినండి, నేను చూసుకుంటాను. మీ అబ్బాయిని తినేట్టు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను వెళ్ళి దోశలు తెస్తాను. అయ్యో, ఆకలేసేస్తుంది. ఆవేశంలో భోజనం వద్దు అని చెప్పేశాను. ఇప్పుడు నాకు ఆకలి దంచేస్తుంది. ఫుల్లుగా తిని ఎలా పడుకునుందో చూడు. నిద్రపోయిందా? అయ్యో, నిద్రపోయిందిరే. ఆకలి చంపేస్తుందే. కిచెన్కి వెళ్ళి ఏమైనా ఉందేమో చూద్దాం. హాయ్. బుద్ధుందా నీకు? దెయ్యంలాగా వచ్చి నిలబడతావు. అవునవును, నేను దెయ్యాన్ని. రాత్రి 12 గంటలకి ఫ్రిడ్జ్ తాగుతున్నారే.